Sorry to disturb you. I'll just take 2 minutes. Can you please? You are not at least capable of running an institute, Andi. Seriously. అరే పిల్లల మాటలు మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. వాచ్మెన్ బట్టలు లేకుండా ఎలా పడుకుంటాడండి స్టాఫ్ రూమ్లో? వాళ్ళు తాగొచ్చి పైకి వెళ్ళిపోతున్నారంట, కనీసం వీళ్ళేమో ఇది లాక్ చేస్తారంట, ఆ బాత్రూమ్ యూజ్ చేయనియారంట, పైకి వెళ్ళనివ్వరంట. ఏంటమ్మా అసలు? ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాష్రూమ్స్ అసలు అవి వాడొద్దని చెప్పిందంట కదా అమ్మా ప్రిన్సిపల్ ఏమంటుందంటే అసలు నేను ఇవి వాడొద్దు అంటే వాళ్ళే బలవంతంగా వెళ్ళి వాడుతున్నారు. అదే చెప్తుంది ఇప్పుడు, ఒక్కటికి 10 సార్లు చెప్తుంది. నేను వాడొద్దు అంటే బలవంతంగా వెళ్తున్నారు వాళ్ళే. మా కెమెరాలు కూడా క్యాప్చర్ చేశాము, పైన పంపించారు. ఇవేమో నీట్గా పెట్టారు. జెంట్స్ కూడా దాంట్లోకే, క్యాటరింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ దాంట్లోకి. మీరు ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 11కి అదొకటే వాష్రూమా? పెంట మొహం అని తిడతారంట. వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మొహాలో అర్థం చేసుకోవాలి. ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు. ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు, జెంట్సే ఉన్నారు. అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట. ఏంటమ్మా ఇది అసలు? నేను చెప్పడం కాదు, అన్నీ రికార్డ్ అయ్యాయి. ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం, మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈవిడ ఇందాకనే ఆమె విశ్వరూపం చూపించింది అక్కడ.